హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా మ్యానిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ నెయిల్స్కి నెయిల్ పాలిష్ కానీ ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేసేసేయాలి. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసిన తర్వాత ఒకసారి నెయిల్స్ని వాష్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక బౌల్లో వేడి నీటిని తీసుకోవాలి. అందులో 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ వాటర్లో కొంచెం షాంపూని యాడ్ చేయండి. ఏ షాంపూ అయినా పర్లేదు, మీరు నార్మల్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూని కొంచెం క్వాంటిటీ యాడ్ చేయాలి. ఒకసారి వాటర్ని షేక్ చేసిన తర్వాత అందులో మన హ్యాండ్స్ని డిప్ చేయాలి. సో యాక్చువల్గా నేను మ్యానిక్యూర్ ఎలా చేసుకోవాలో నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక హ్యాండ్కే చేసి చూపిస్తున్నాను. ఓకే, ఈ వాటర్ వేడి తగ్గిపోయేంత వరకు ఇలా వేడి నీటిలో డిప్ చేసి ఉంచాలి హ్యాండ్స్ని. ఆ తర్వాత ఒక బ్రష్ తీసుకొని మన ఫింగర్స్ పైన ఇలా రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మన ఫింగర్స్కున్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇందులో మనం యాపిల్ సైడర్ వెనిగర్ని యూస్ చేసాం కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ యూస్ చేయటం వల్ల డర్ట్ అనేది లోపల నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది మనకి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే నెయిల్స్ లోపల ఉన్న డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 3 మినిట్స్ పాటు ఇలా రబ్ చేయాలి. ఆ తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసేయండి. ఒక క్లాత్ తీసుకొని నీట్గా హ్యాండ్ని క్లీన్ చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్స్ని నీట్గా షేప్ చేసుకోండి. లేదా మీరు టోటల్గా నెయిల్స్ మొత్తం కట్ చేసేయాలి అనుకుంటే నెయిల్స్ మొత్తం రిమూవ్ చేసేసేయండి. నేనైతే నెయిల్స్ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసి నెయిల్స్ని షేప్ చేస్తున్నాను. ఆ తర్వాత నెయిల్ సాఫ్ట్నర్ యూస్ చేసి ఎడ్జెస్లో సాఫ్ట్ చేసేస్తున్నాను నెయిల్స్ని. ఇలా ఈ టూల్ని యూస్ చేసి నెయిల్స్లో ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత క్యూటికల్స్ని కొంచెం బ్యాక్ సైడ్కి అనండి, మరి హార్డ్గా అనమాకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నెయిల్స్ సెక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. స్క్రబ్బింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 స్పూన్ షుగర్ని తీసుకోండి. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపును యాడ్ చేయాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత హాఫ్ లెమన్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ టర్మరిక్ పౌడర్లో డిప్ చేసి మన హ్యాండ్స్ పైన రబ్ చేయాలి. ఇలా లెమన్ని స్క్వీజ్ చేస్తూ హ్యాండ్ మీద స్క్రబ్బింగ్ చేసినట్లయితే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇలా 2 to 3 మినిట్స్ వరకు స్క్రబ్బింగ్ చేసేసాక నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాంటీ ట్యాన్ ప్యాక్ వేద్దామండి. అందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఆ తర్వాత అందులో హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేయండి. కొంచెం థిక్గానే ఉంచండి, మరీ థిన్గా చేసేయద్దు. చూసారు కదా ఒక మంచి పేస్ట్ ఫామ్లో ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మన హ్యాండ్ పైన అప్లై చేసేసేయాలి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ బ్రైటన్ అప్ అవ్వడానికి అలాగే షైనింగ్గా అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో మనం బేకింగ్ సోడాని యాడ్ చేసాం కదా, బేకింగ్ సోడాలో మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో డార్క్నెస్ని రిమూవ్ చేసేస్తుంది, అలాగే ట్యాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఇలా హ్యాండ్ మొత్తం అప్లై చేసేసేయండి. అండ్ ఇలా అప్లై చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక నార్మల్గా వాటర్తో వాష్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మామూలుగా బాడీ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయండి. నేను వావ్ అలోవెరా బాడీ లోషన్ని యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక మంచి కలర్ చూస్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసేయాలి.
సో అది మీ ఇంట్రెస్ట్ అండి. ఇష్టమైతే నెయిల్ పాలిష్ వేయొచ్చు, లేకపోతే లేదు. సో చాలామంది ఏం చేస్తారంటే మన ఫేస్ పైన నెక్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్ మనం హ్యాండ్స్ పైన లెగ్స్ పైన చూపించము. సో నేను కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించనండి. నాకైతే హ్యాండ్స్ అండ్ ఎల్బోస్ విషయానికి వచ్చేస్తే అస్సలు ఇంట్రెస్ట్ చూపించను. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ ఒక కలర్లో, హ్యాండ్స్ ఒక కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో చూడటానికి అస్సలు బాగుండదు అలాగా. సో కంపల్సరీగా అందరూ ఫేస్తో పాటు హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా మంచిగా కేర్ తీసుకోండి, అలాగే ఎల్బోస్ కూడా. ఓకే, నెయిల్ పాలిష్ వేస్తాను. నెయిల్ పాలిష్ వేసుకోవడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్లో మనం ఇలా బర్డ్ హెల్ప్ తీసుకొని రిమూవ్ చేసేసినట్లయితే ఈజీగా ఎడ్జెస్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే ఎలా మ్యానిక్యూర్ చేసుకోవచ్చో. ఇలా వీక్లీ వన్స్ ట్రై చేస్తూ ఉండండి. హ్యాండ్స్ మీద డస్ట్ ఎక్కువగా పేరుకుపోకుండా ఉంటుంది, అలాగే డార్క్నెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.